హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో వీడియోస్ అయితే ఫ్రీక్వెంట్గా పెట్టలేకపోతున్నాను టైం లేక. సో ఈ వీడియో వచ్చి థర్స్డే వీడియో అనమాట. మేము కడప నుంచి అయితే బెంగళూరుకి స్టార్ట్ అవుతున్నాము. 4కి అలా అయితే అంగళ్ళకు రీచ్ అయ్యామన్నమాట. ఇంకా తన్వికాకి నాకు ఆకలి అవుతుందనేసి విష్ణు అయితే ఈ రెస్టారెంట్ దగ్గర ఆపాడనమాట. నాగా డాబా రెస్టారెంట్ నియర్ అంగళ్ళు దగ్గర అయితే వస్తుందన్నమాట. మేము ఎప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు గమనించలేదు. సో ఇప్పుడైతే ఆపాము. చూస్తే చాలా బాగుందన్నమాట. పార్కింగ్కి అంతా కన్వీనియంట్గా ఉందన్నమాట. ఇంకా ఈసారి అయితే అమ్మ వస్తుంది మాతో పాటి. 10 డేస్ ఇంకా అమ్మ బెంగళూరులో మాతో పాటే ఉంటుందన్నమాట తన్వికని చూసుకోవడానికి. ఇంకా తన్విక అయితే గోబీ కావాలనేసి అయితే అడుస్తుందన్నమాట. ఇంకా దానికోసం అయితే ఒక ప్లేట్ గోబీ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అనేసి. నిజంగా 50 రూపీస్కి చూడండి ఎంత ఇచ్చినాడో. ఇంకా మేమైతే కడుపు నిండా తినేసినాము. ఇంకా థర్స్డే సినిమా అయితే రిలీజ్ అయింది కల్కి. నేను వెళ్ళలేకపోయినాము. ఇంకా అయితే ఫ్రైడే అయితే టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. ఇది వచ్చి మార్తల్లిలోని శ్రీ వినాయక థియేటర్ అనమాట. మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడే ఉంటారని చెప్పినాడు విష్ణు. ఆల్మోస్ట్ ఈ థియేటర్ని ప్రిఫర్ చేస్తారని చెప్పినాడు. సో ఇంకా అయితే సినిమా అయితే అదిరిపోయిందనమాట. ఎంత బాగుందో సినిమా అస్సలు. కేక చాలా రోజుల తర్వాత మంచి ఫిలిం చూసినంత ఎక్స్పీరియన్స్ అయితే కలిగిందనమాట. అస్సలు ప్రభాస్ అయితే ఫ్యాన్స్కి కడుపు నిండా అన్నం పెట్టేసినాడు. అంత అద్భుతంగా ఉంది. ఇంకా నాగశ్విన్ అయితే అస్సలు డైరెక్షన్ అయితే అద్దరహో అనమాట. మహాభారతం సీన్స్ వస్తుంటే అసలు గూస్ బంప్సే. ఇంకా లాస్ట్ 30 మినిట్స్ క్లైమాక్స్ అయితే చొక్కా చింపేసుకోవాలన్నట్టు అనిపించేసింది. అంత బాగుంది సినిమా. ప్లీజ్ వెళ్ళకపోతే వాచ్ చేయండి థియేటర్స్లోనే. అండ్ లైక్ ద వీడియో.